రాణి నిన్ను కాదు, రాణి వచ్చింది. అబ్బా ఏమిటిది రవి, ముద్దు పెట్టద్దు, మీసాలు గుచ్చుకుంటాయని చెప్పానా, వినవేంటి? నేను వినను. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, దట్స్ ఆల్. నువ్వు లైక్ చేస్తావు సరే, ఆ రాణి సంగతి ఏమిటి? అది నాకు పడేస్తుందేమో. వాణి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ కళ్ళలో నా కళ్ళు, నీ హృదయంలో నా హృదయం, నా ఒళ్ళో నీ తల, నీ తల్లో నీ పెట్టే పువ్వు. మరి చెవిలో? మరి జోకులేకు. సారీ, నిజం చెప్పు రవి, నాకంటే ఆ రాణి అందంగా ఉంటుందా? చెప్పు రవి. చీచి, అది పేరుకి రాణి గాని చూడడానికి రాణి గారి పని మనిషిలా కూడా ఉండదు. అబ్బా ఎంత మాట అన్నాడు. నిజం వాణి. రాణికి పోటీ వాణిట. तुम मेरा रानी, मैं तेरा राजा, हमको हो जाएगा बच्चा. खलनायक खलनायकी, सितारा ज्योति चित्रा, और चांस मिला तो शिवरंजनी भी. హిందీలో లవ్ చేస్తున్నాడు. రాణి, వాణి అని తెలిసిన అమ్మాయి. తెలిసిన అమ్మాయా? బుద్ధి లేదు. ఎందుకు? ఎందుకేంటి? నన్ను ప్రేమించాలని చెప్పి దాంతో కురుకుతావా? చీచి, అదేం లేదు, ఊరినే టైం పాస్. టైం పాస్ అంటే టైం పాస్. అబద్ధాలు అడుగు. నేనంటే నీకు ఇట్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా, దాంతో నా గురించి చెప్పడం ఎందుకు? రాణి, రవిని నీ కోసం త్యాగం చేస్తాను, బాధపడకే. బాధపడద్దా నిన్ను? రాణి, ఏవండి, అద్దింటి కోసం అనుకుంటాను, ఎవరో పిల్లకాయలు వచ్చినారు, ఇటు రండి. ఏమప్పా, కిట్టు పంపించాడా? అవును సార్, ఇదిగోండి 2 నెలల అడ్వాన్సు, ఈ నెల అద్దె, మొత్తం 3000. నో, నేను చెప్పింది 2 నెలలు కాదప్పా, 3 నెలలు, 3 months అడ్వాన్స్. అదిగా సార్. ఉండరా. ఏనడా అది? డబ్బులు సార్. డబ్బులా? కుడు పోమా. శీఘ్రం పోల్ట, తొందరగా వేసుకోరా. పో. ఏంటి పారు, ఈ మధ్య బొత్తిగా కనిపించట్లేదు? నీ మోహన్ చూడడం ఇష్టం లేక కదా. రొమ్మ థ్యాంక్స్ అప్పా. ఇందా నీ కమిషన్. ఆ కుర్రనాయలకి ఏం చెప్పావప్ప? 3 నెలల అడ్వాన్స్ అన్న లటిక్కి ఇచ్చిపోయారు. ఏదో చెప్పా, పని జరగాలంటే ఏదో చెప్పాలి కదా. అది కాదప్ప, ఇంతకు ముందు 500 అన్న పారిపోయేవాళ్ళు, ఇప్పుడు 1000 అన్న వెంటనే వచ్చి ఇచ్చేశారు. ఏం చెప్పావు ఆ కుర్ర వాళ్ళకి? ఏం మాయ మాటలు చెప్పావు? నీకు అద్దె వచ్చిందా, నా కమిషన్ వచ్చిందా? అంతే, నేను ఏదో ఒకటి చెప్పా, వదిలే. నువ్వు వాళ్ళకి ఏం చెప్పావో నాకు తప్పక చెప్పాలి. కండిపా తెలియడం. ఇదిగో నా బిజినెస్ సీక్రెట్ నేను చెప్పను. అన్నా వస్తున్నా, ఒక్క నిమిషం. హలో తమ్మి, ఇదో చిన్న తమ్మి, మీ గురూజీ ఆ కుర్రనాయలకి ఏం చెప్పాడు నీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఏం చెప్పాడు? ఏమీ లేదు, ఎప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండరు కదా, మీ ఆవిడ ఈజీగా లైన్ పెట్టచ్చని చెప్పాడు. గోపన, సరోజిని మన ట్రెండ్కి తీసుకురావాలంటే ఈ బండి స్టేషన్కి రాకూడదు. ఇప్పుడు ఎలాగంటే ఐడియా, ఆ 2 సైమేకులు లాగి ఆ బావిలో పారై, సరోజ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. ఎక్కువ పడే. రైలు టైం అవుతుంది, తొందరగా పోనీ.
ఏంట్రా ఇది అయ్యండి ఎవడో చక్రాలకున్న సాయి మీకు పీకి పడేసానండి. మరి ఎట్టగా ఇప్పుడు మనం ఎట్టాగు స్టేషన్కి వెళ్ళాం కదండి, అందుకని చెరొక చక్రం తీసుకొని చక్రాలు ఆట ఆడుకుంటే మంచిగుంటదండి. సరే ఆ చక్రం తీసుకో. అయ్యా చక్రాలు ఆట ఆడతావా? ఆగు.